హలో ఫ్రెండ్స్, ఈరోజు స్వీట్ కార్న్తోని టేస్టీగా ఈవినింగ్ స్నాక్ చేసి చూపిస్తాను. అదే స్వీట్ కార్న్ కట్లెట్. ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను 1 కప్ వరకు స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఒక చిన్న మిక్సీ జార్లోకి ఇవి వేసుకొని మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ వేసుకొని అందులోకి 1/2 కప్పు వరకు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఒక చిన్న క్యారెట్ ఇలా గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర తురుము, ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కలర్ కోసం చిటికెడు పసుపు వేసుకుంటే సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత స్వీట్ కార్న్కి ఇవన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. వేసుకున్న మసాలాలన్నీ స్వీట్ కార్న్కి బాగా పట్టేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఆలు ఉడికించి గ్రేట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలంటే మెత్తగా మ్యాష్ చేసుకునైనా వేసుకోవచ్చు. ఉడికించుకున్న ఆలు పూర్తిగా చల్లారిన తర్వాతనే గ్రేట్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కట్లెట్ హోల్డింగ్ షేప్లోకి కనుక రాకపోతే ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు బ్రెడ్ క్రమ్స్ వేసుకుంటే బైండింగ్కి హెల్ప్ అవుతుంది. మొత్తం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనకి ఎంత సైజ్ వరకు అయితే కబాబ్స్ కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని ఫస్ట్ ఇలా ముద్దలాగా చేసుకొని నేను ఇక్కడ సిలిండర్ షేప్లో చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఈ ముద్దని లైట్గా ప్రెస్ చేసి రౌండ్ షేప్లో అయినా కూడా చేసుకోవచ్చు. ఇలా సిలిండర్ షేప్లో పర్ఫెక్ట్గా క్రాక్స్ లేకుండా ఇలా చేసుకోండి. ఇలా కట్లెట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా బ్రెడ్ క్రమ్స్ పరుచుకొని పెట్టుకోవాలి. రెడీగా పెట్టుకున్న కట్లెట్స్ ఈ బ్రెడ్ క్రమ్స్లోకి బాగా రోల్ చేసుకోవాలి. అన్ని వైపులు కూడా కోట్ అయ్యేలాగా ఇలా రోల్ చేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్లో ఇలా రోల్ చేయడం వల్ల పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది. ఒకవేళ మీకు బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేయడం ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ మీడియం హీట్లో వేడి చేసుకున్న తర్వాత రెడీగా పెట్టుకున్న కబాబ్స్ ఒక్కొక్కటిగా మెల్లిగా వేసుకోండి. ఫ్లేమ్ని లో టు మీడియంలోకి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. లోపల వరకు వేగాలి కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే లోపల పచ్చిగా ఉండి పైన లేయర్ మాత్రమే ఫ్రై అవుతుంది. ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఈ కలర్లోకి రావాలి. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకొని మిగతావన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి ఈ టేస్ట్ చాలా నచ్చుతుంది. టమాటో సాస్తోని కాంబినేషన్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.